ప్రణాళిక సంఘాన్ని ఎత్తివేయడంతో సహా కేంద్రంలో రాష్ట్రాల్లో వ్యవస్థాగతమైన అనేక మార్పులు వచ్చిన తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటీకరణ బాగా పెరిగిపోయిన తర్వాత పూర్తిగా కార్పొరేట్ శక్తులు రాజకీయాలను ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. నేను ఈ విషయం ఇంతకుముందు కుటుంబాలు ముఠాలు వాటి గురించి చెప్పినప్పుడు కార్పొరేట్ భాగం మళ్ళీ చెప్తాను చెప్పి ఎక్కడిదక్కడ అమెరికాలో ఎలన్ మస్క్ వ్యవహారం మనం చూస్తున్నాం. ఒక కార్పొరేట్ అధినేత అమెరికాలో అధికార పీఠంలో అతి దగ్గరగా కూర్చోగలిగాడు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే కనుక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న దశలో కట్టిన శంషాబాద్ విమానాశ్రయం గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. నిజమే, అది గొప్పది, బాగుంది, ఓకే. కానీ అది కట్టారు, దాని షరతులు ఏంటి, దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చింది ఏంటి, భూమి ఎంత, ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత, అవి పక్కన పెడతాం. కానీ బేగంపేట విమానాశ్రయాన్ని ఎందుకు మూసేశారు, మూలన పెట్టారు? భోగాపురం విమానాశ్రయం వస్తే విశాఖ విమానాశ్రయాన్ని ఎందుకు పెంచరు? మళ్ళీ శ్రీకాకుళంలో విమానాశ్రయం ఎందుకు అంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఇక్కడ కార్పొరేట్ ప్రయోజనాలు శాసిస్తూ ఉంటాయి. తాజా ఉదాహరణ కాళేశ్వరం లేదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం. ఆయన అన్ని విమర్శలు చేశారు. ముఖాముఖి దాదాపు ఆయన ప్రధాన ప్రత్యర్థి స్థాయిలో సాగింది. కానీ ఆయన మంత్రివర్గంలో అంతకుముందు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం కోసం సబ్ కమిటీ వేశారు. అన్ని నిర్ణయాలు మంత్రివర్గం ద్వారానే జరిగాయన్న పద్ధతిలో ఆయన చెప్పారు. సరే, కేసీఆర్ చెప్పారని 1-2 సార్లు చెప్పారేమో, పూర్తి వివరాలు మనం చూస్తే కానీ తెలియదు. కానీ అందరూ దిగ్భ్రాంతి చెందారు. కేసీఆర్ లేదా బీఆర్ఎస్ ను దెబ్బతీయటమే లక్ష్యంగా ఉన్న ఈటెల రాజేందర్ పూర్తిగా అంత అనుకూలంగా చెప్పడం ఏంటి? అది అయిన తర్వాత హరీష్ రావు కూడా చెప్పారు. ఆయన కూడా దాదాపు అదే పద్ధతిలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇంత లాభం జరిగింది అని. ఈ క్రమంలో 2 కాంగ్రెస్ మంత్రులు, ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, ఈయన ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా ఉండడమే కాదు, బీఆర్ఎస్ లోకి అంటే టీఆర్ఎస్ లోకి తెలుగుదేశం నుంచి వలసలకు నాంది పలికి అసలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారడానికి ఒక గేమ్ చేంజర్ గా వ్యవహరించిన అనుభవం. అప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ ఆయన చూశాడు. ఆయన ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు, మీడియాతో మాట్లాడారు. ఏమని అంటే, ఇది పూర్తిగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు, అధికారిక ఉత్తర్వు ద్వారానే జరిగింది. ఒక సబ్ కమిటీ అడ్డు వేశారంటున్నారు, అది ఖర్చులను ఆమోదించడానికి ఏదో వేశారు తప్ప అప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పనులు ప్రారంభమైపోయాయి. ఒక 20,000 కోట్లు బడ్జెట్ పెరగాల్సి వచ్చినప్పుడు దాన్ని మన కేబినెట్ ముందు పెట్టారు, కానీ నిర్ణయం కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఖర్చు అయ్యి అనేక వివాదాలకు కారణమవుతున్న ఈ ప్రాజెక్టు కేబినెట్ ముందు రాకుండానే ఆమోదం పొందిందంటే ఏ స్థాయిలో ఈ శక్తుల యొక్క ప్రభావం ఉందో మీరు చూడండి. ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ నివేదికను కూడా మేము తిరస్కరిస్తున్నామని ఎల్ఎన్టీ ప్రకటన చేస్తుంది. ఆ ప్రకటనకు బీఆర్ఎస్ బ్రహ్మాండమైన వాళ్ళ పత్రికలో ప్రచారం ఇస్తుంది. కార్పొరేట్లకు, కంపెనీలకు ఒక టెండర్ ఇచ్చినప్పుడు, పని అప్పగించిన వాళ్ళకి దాని మీద అధికారం ఉండదా? దానికి వాళ్ళేం జవాబు చెప్పనక్కర్లేదా? వాళ్ళే చర్చిస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ అంటే ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారు, వీళ్ళిద్దరు ఒకటని కాంగ్రెస్ మాట్లాడుతుంటే, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 16,000 కోట్లు వడ్డీ కడుతున్నాము, దానివల్ల మనకు కలిగిన లాభం ఏం లేదు అనే ప్రకటన ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా కమిషన్ ముందు ఇరిగేషన్ మంత్రి హాజరు కావాల్సి వచ్చింది. ఇదే మొదటిసారి. ఇది పూర్తిగా నష్టం తెచ్చిపెట్టింది తెలంగాణ. కానీ మరి ఎవరు దీన్ని ఆదేశించారు? కేసీఆర్ వెళ్తారన్నారు, వెళ్ళలేదు. వెళ్ళి ఏం చెప్తారు? సాధారణంగా తప్పు జరగలేదు, మీరు కావాలని ప్రచారం చేస్తున్నారని చెప్తారు, అంతే కదా. ఇదే సమయంలో మీరు బనకచర్ల తీసుకోండి, బనకచర్ల ఎత్తిపోతల గోదావరి జిల్లాలో పోలవరం దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోతాయి కాబట్టి వాటిని ఎత్తి కృష్ణలో పోస్తాము అని అంటున్నారు. ఎందుకు? అసలు ఈ ప్రాజెక్ట్ నష్టము, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలుగుతుంది అని ఇంకెవరో కాదు, యదు వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ అధికారితో కలిసి నా మిత్రుడు లక్ష్మీనారాయణ గాని, వ్యాఖ్యాత, రైతు సంఘం కృష్ణయ్య, ఇరిగేషన్ నిపుణులు, వీళ్ళందరూ విజయవాడలో వాళ్ళు ఒక తీర్మానమే చేశారు. పైగా డబ్బులు లేవు, అది ప్రైవేట్ ప్రాజెక్ట్. అంటే అర్థం ఏంటండి? అంటే నీటిని కూడా పూర్తిగా ప్రైవేట్ చేస్తారు. ఇంతవరకు దేశంలో ఎప్పుడు జరగలేదు. దానికి కూడా 80,000 కోట్లు ఎక్కడున్నాయి డబ్బులు? పోలవరమే అవ్వట్లేదే. పోలవరానికి ఎందుకు అంతమంది కాంట్రాక్టర్లను అటు ఇటు మార్చారు? ఎవరు వెనక ఎవరున్నారు? ఈ తర్వాత ఒక 5-6 కంపెనీలు మొత్తం ప్రభుత్వాల యొక్క వ్యవహారాలను శాసిస్తున్నాయి. మీరు బీహార్ లో చూస్తే కనీసం 4-5 డ్యామ్లు, బ్యారేజీలు కొట్టుకుపోవడం మనం గమనిస్తాం. స్టేడియంస్ ఈ మధ్య అసలు వాటికి ఏం జవాబుదారీతనం లేకుండా పోయింది.
గతంలో ఎప్పుడో శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల గురించి మనం చెప్పుకున్న దానికి బాక్రా నంగల్ ఇట్లాంటివి ఇప్పుడు చూస్తున్న పరిస్థితులకు ఏం పోలిక లేదు. ఇక్కడ ప్రభుత్వాల పాత్ర కంటే ప్రైవేట్ ప్రయోజనాలు వాళ్లే శాసించటం, వాటి నాణ్యతను కూడా వాళ్లే పరిశీలించటం, ఇదంతా మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే కార్పొరేట్ శక్తులు అంతగా ప్రభుత్వాలను, రాజ్యాన్ని శాసించగలుగుతున్నాయి. జాతీయ స్థాయిలో అదాని సరే ఆయన మీద అమెరికాలో విచారణ జరిగినా కానీ మోదీ గారు కాపాడారు. విజయ్ మాల్యా ఆయన మొత్తం లక్షలకు 1000 కోట్ల అప్పు ఎగేసి ఆయన పారిపోతే నేను చెప్పి వెళ్ళాను సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీకి, నేనేం చెప్పకుండా వెళ్ళలేదు అంటున్నాను. లలిత్ మోదీ అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. కాబట్టి తెర వెనక నుంచి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు ఆడిస్తున్నాయి. బీజేపీలో ప్రధానమంత్రులు మారారు, మంత్రులు మారారు, కానీ నితిన్ గడ్కరీ మటుకు అలాగే ఉన్నారు అదే శాఖ. ఎందుకంటే ఆయనకు మటుకే దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఇది ఉంది కాబట్టి హైవేలో ఆయన వేసి చూసిపోతుంటాడు, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి. సరిగ్గా ఈ పెద్ద తిమింగళాలు కూడా వాళ్ళు ఎదురు పెట్టిన 1000 కోట్లు నడపగలిగిన వాళ్ళు, దాన్ని పంచుకోగలిగిన వాళ్ళు కాబట్టి ఈ తతంగం జరుగుతుంది. ఈ క్రమంలో ఏది ఎక్కువ వస్తుంది, ఏది పైకి నెట్టబడుతుంది, ఏ తప్పు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, ఇప్పుడు దేనికి జవాబుదారీతనం లేదు. రాజకీయంగా పాలనా పరంగానే కాదు, కంపెనీల ప్రైవేటు పరంగా కూడా జవాబుదారీతనం లేదు. కాబట్టి కుటుంబాలలో వారసుల మధ్య తగాదాలు, వాళ్ళను ఆశ్రయించుకున్న మాఫియాలతో పాటు వీళ్ళందరినీ కూడా నడిపించే శక్తులుగా కార్పొరేట్లు పనిచేస్తున్నాయి అని ఉదాహరణలన్నీ మనకు చెప్తాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టరు, ఎందుకంటే వాళ్ళున్నా వెనక నుంచి వాళ్ళే నడిపిస్తూ ఉంటారు, ప్రయోజనం పొందుతుంటారు. కాబట్టి దానికి కాళేశ్వరం విచారణ దగ్గర నుంచి బనకచెర్ల ప్రైవేట్ ప్రాజెక్టు వరకు మనకు ఉదాహరణలుగా నిలబడతాయి. ఇంకొన్ని విషయాలు కూడా మనం తర్వాత చూద్దాం.